ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఏ అందులో ఉన్నాడు రావాలి కదా. ఇప్పుడు జరిగేటప్పుడు డిప్యూటీ సీఎం నేను మీతోనే ఉంటాను, వాడబాల్జీను, మత్స్యకారులను, మీ సోదరులను అని సంకల్పించాడు కదా. ఎక్కడికి పంపించాడు? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? వాళ్ళు రెత్తప్పుడు ఏం పీకుతున్నాడు? ఎక్కడ ఉన్నాడు? రావాలి కదా. ఇప్పుడు తిరుమల రమ్మని సముద్రంలోకి ఎంత ఆడుకోవాలో చూపిస్తాం. మత్స్యకారు పవరెట్ ఇక్కడ బట్టలు వేసుకుని రావడం కాదు. నేను బోర్డు తీస్తాను రమ్మని ఏం కాదు. ఎవడేం మత్స్యకారు తెలుస్తుంది. మా ఆవేదన ఎలా ఉంటుంది. మేము పిల్లలతో లుక్ చేసి వస్తామో రామో తెలియదు. వచ్చే వరకు తెలియదు వాళ్ళు ఏమవుతారో ఏం పోతామని. ఈ రోజు డిప్యూటీ సీఎం ఎక్కడున్నాడు? మీ మనసుని మీతోనే ఉంటాను, మీతోనే సాగుతానని చెప్పిన సీఎం ఏడు ఎక్కడున్నాడు? ఒక్కడు రాను వచ్చి ఫోటోలు తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఇంప్లిమెంటేషన్ వచ్చి ఎడతారు, వచ్చి కాళ్ళు ఏడుంటారు. ఇప్పుడు లేని బాగోటి ఎక్కడికి ఇంకా మీతోనే ఉంటారు. రమ్మని బోర్డు ఇప్పుడు ఎక్కడ ఎగిరి రైలు అతను బోర్డుకి నా బోర్డు తీస్తాను. ఎవడు ఎంత బోర్డు కూడా మత్స్యకారుతో తెలుస్తుంది. మత్స్యకారుతో పోరాడదు ఎవడు. ఓ చెట్టు ఎక్కడ పడిపోతే బాడీ ఆగిపిస్తుంది. ఒక కూలి పని చేసినాడు కాళ్ళు జరుపుకున్నాడు బాడీ ఆగిపిస్తారు. మేము ఎవరు మా బాడీ ఎక్కడ చూపించాలి? మీ మత్స్యకారుగా కొట్టడం తప్ప మీరు మత్స్యకారులు తీసేటప్పుడు మా దగ్గర రాకండి ఓట్లకు. మీరు ఎవరు తప్పించండి వెళ్ళి మత్స్యకారులు వెళ్ళేటప్పుడు మత్స్యకారులతో మాట్లాడాలి. మీతోనే ఉంటాను, మీకు గుండెలో ఉంటాను. గుడ్డుంది ఏడు ఎక్కడుంది? 6 బ్యాగులు పోయాయి. ఇప్పుడు ఎవడో స్పీస్తున్నాడు. మాకు ఇప్పుడు న్యాయం కావాలి. ఆ 10 రొట్టును వెళ్ళిపోమని ఎలాగో పోయినట్టు పోతాం. మత్స్యకారులు లేడని చూపిస్తాం.